హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్సి. ఈరోజు మనం సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి సోషల్లో 10వ అధ్యాయము సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం గురించి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి మనకు హిస్టరీ అనేది చూసుకోవచ్చు. క్వశ్చన్లు పడే అవకాశం కూడా ఉంది. కొద్దిగా జాగ్రత్తగా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే క్రింది క్రిందటి పాఠంలో మనం గిరిజన సమాజాల నిర్వహణాధికారము గురించి అధ్యయనం చేశాం. పెద్ద సామ్రాజ్యాలను పరిపాలించినటువంటి రాజులను, చక్రవర్తులను గురించి మీరు వినే ఉంటారు. వాళ్ళు తొలినాళ్లలో ఏ విధంగా సామ్రాజ్యాలను, గణతంత్రాలను ఏర్పాటు చేయగలిగారో తెలుసుకుందాం అంటున్నాడు. సో ఇక్కడ చూస్తే గంగా నది లోయలో ఒక నిమిషం. గంగా నది లోయలో జనపదాల గురించి మహాజనపదాల వరకు అనే విషయం గురించి ఇచ్చాడు ఇక్కడ. భారతదేశ పటంలో గంగా, యమున నదులు ప్రవహించే ప్రాంతంలో ఉన్న మైదాన ప్రాంతాలను గుర్తించండి. ఆధునిక పట్టణాలైనటువంటి ఢిల్లీ, అలహాబాద్, వారణాసి, లక్నో, కాన్పూర్, పాట్నాలను గుర్తించండి. ఈ ప్రాంతాలు పెనమకూరు, డోకూరు, పెనుగోలు గ్రామాలను పోలి ఉన్నాయా? కారణాలు చెప్పండి అంటున్నాడు. చూస్తే ఉత్తర భారతదేశ విశాల మైదానాన్ని గంగా సింధు మైదానం అని పిలుస్తారు. ఓకేనా? ఉత్తర భారతదేశ విశాల మైదానాన్ని గంగా సింధు మైదానం అని పిలుస్తారు. ఇక్కడ మనకు సింధు నది, దాని ఉపనదులు పంజాబ్ గుండా ప్రవహించి సింధు మైదానాన్ని ఏర్పరుస్తాయి. గంగా నది అనేది ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు బెంగాల్, పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహించి గంగా మైదానాన్ని ఏర్పరుస్తాయి. మొత్తం విశాలమైనటువంటి ప్రదేశాన్ని కలిపి గంగా సింధు మైదానం అని పిలుస్తామని మనం ఇంతకుముందు పాఠంలోనే నేర్చుకున్నాం. హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూమికి మధ్య గంగా యమునలు ప్రవహిస్తాయి. ఇంపార్టెంట్. హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూమికి మధ్య గంగా యమునలు ప్రవహిస్తాయి. గంగాలోయ మైదానం అధిక వర్షపాతం, హిమాలయాల నుంచి ప్రవహించే అతిపెద్ద నదులు తెచ్చే ఓండ్రుతో సారవంతంగా ఉంటుంది. ఓకేనా? గంగాలోయ మైదానం అనేది అధిక వర్షపాతం మరియు హిమాలయాల నుంచి ప్రవహించే అతిపెద్ద నదులు తెచ్చేటటువంటి ఆ ఓండ్రుతో సారవంతంగా ఉంటుందట. ఆ నదులలో నీళ్లు సంవత్సరం పొడవునా ప్రవహిస్తాయి. ఇక్కడ గంగా, యమున నదులలో నీరు సంవత్సరం పొడవునా ప్రవహిస్తాయి అనే విషయం చెప్తుంది ఇక్కడ. మొదట్లో వివిధ తెగలు ఈ మైదానంలోని అనుకూల ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డాయి. వీరిని సంస్కృతంలో జన అని, వారు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అని అంటారు. ఓకేనా? మొదట్లో వివిధ రకాల తెగలు ఈ మైదానం అంటే గంగా సింధు మైదానంలో స్థిరపడి వ్యవసాయం చేసేవారు. వీరిని సంస్కృతంలో ఏమంటారంటే జన అంటారు. వారు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అని పిలుస్తారు. ప్రజలు 4000 సంవత్సరాల క్రితం ఈ నదుల వెంట స్థిర నివాసం మొదలుపెట్టారు. రాతి, రాగి, కంచు మరియు ఇనుప పనిముట్లతో క్రమంగా అడవులను నరికి భూములను దున్ని వరి, ఇతర పంటలను సాగు చేసేవారు. ఇక్కడ ప్రజలు 4000 సంవత్సరాల క్రితం ఈ నదుల వెంట స్థిరపడడం మొదలుపెట్టారనే విషయం తెలుసు. రాతి, రాగి, కంచు మరియు ఇనుప పనిముట్లతో క్రమంగా అడవులను నరికి భూములను దున్ని వరి, ఇతర పంటలను సాగు చేసేవారు. ఈ విధంగా ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద గ్రామాలు, పట్టణాలు ఏర్పడి వివిధ తెగల ప్రజలు నివసించసాగారు. ఇటువంటి పెద్ద గ్రామాలను లేదా పట్టణాలను మహాజనపదాలు అంటారు. ఓకేనా? మహాజనపదాలు అంటే ఏంటిది? పెద్ద పెద్ద గ్రామాలు లేదా పట్టణాలు లేదా పెద్ద జనపదాలను కూడా అనొచ్చు వీటిని. పెద్ద జనపదాలను కూడా పిలుస్తారు. రైట్. ఇక్కడ మహాజనపదాల గురించి ఏ విధంగా తెలుసుకోగలం? చూస్తే ఇక్కడి గ్రామాలు, పట్టణాల గురించి 2 రకాల ఆధారాల ద్వారా తెలుసుకోవచ్చు. ఒకటి ఇక్కడ జరిగిన పురావస్తు తవ్వకాల ద్వారా, మరొకటి ఆ కాలంలో రాసినటువంటి పుస్తకాల ద్వారా. ఓకేనా? మనం ఏ విషయాన్నైనా సరే మహాజనపదాల గురించి కాకుండా ఇంకా పూర్వం సంబంధించినటువంటి ఏ విషయాన్నైనా సరే 2 రకాలుగా మనం తెలుసుకోవచ్చు. ఒకటి పురావస్తు తవ్వకాల ద్వారా ఒకటైతే, మరొకటి ఆ కాలంలో రాసినటువంటి పుస్తకాల ద్వారా. గంగా లోయలో వందలాది ప్రాంతాల్లో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. తద్వారా లభించినటువంటి ఆధారాల ద్వారా ఆనాటి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. గంగానది లోయలో వందలాది ప్రాంతాలలో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపి అక్కడ లభించినటువంటి ఆధారాల ద్వారా ఆనాటి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారనే విషయం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 16 జనపదాలు ఇచ్చారండి. 2500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి 16 మహాజనపదాలు ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే కంబోజా, గాంధార, కురు, శూరసేన, మత్స్య, అవంతి, పాంచాల, కోసల, మలయ, పబ్జి, వత్స, కాశీ, ఛేది, అస్మక, మగధ, అంగ.
ఇవన్నీ కూడా మనకు 16 మహాజనపదాలు చూసుకోవచ్చు. ఇక్కడ ఈ గంగా నది ప్రవహిస్తున్నటువంటి ఈ ప్రాంతాల చుట్టే ఈ మహాజనపదాలు ఏర్పడిన విషయం కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. రైట్. చూస్తే ఆ కాలం నాటి పుస్తకాలు ఎక్కువగా జస్ట్ మొమెంట్. రైట్. ఆ కాలం నాటి పుస్తకాలను ఎక్కువగా వేదాలను అనుసరించేవారు. బౌద్ధ, జైన భిక్షువులు సంకలనం చేశారు. అవి మతానికి సంబంధించిన పుస్తకాలు అయినప్పటికీ, ఆనాటి గ్రామాలు, పట్టణాల గురించే కాక, పాలకులు, రాజుల గురించి కూడా తెలియజేస్తాయి. ఓకేనా? ఆ కాలం నాటి పుస్తకాలు ఎక్కువగా అంటే పుస్తకాలను ఎక్కువగా వేదాలను అనుసరించేవారని చెప్తున్నాడు. బౌద్ధ, జైన భిక్షువులు సంకలనం చేశారంట వాటిని. అవి మతానికి సంబంధించిన పుస్తకాలు అయినప్పటికీ, ఆనాటి గ్రామాలు, పట్టణాల గురించే కాకుండా పాలకుల గురించి గానీ, రాజుల గురించి గానీ తెలియజేస్తూ ఉండేవి. కొన్ని పుస్తకాలను గ్రీసు వంటి దూర ప్రాంత వాసులు కూడా రాశారు. వివిధ ఆధారాల నుంచి సేకరించినటువంటి సమాచారం ఆధారంగా ఆనాటి సంగతులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. మహాజనపదాల కాలం నాటి కొన్ని ముఖ్యమైనటువంటి పురాతత్వ ప్రాంతాలు. మహాజనపద కాలం నాటి కొన్ని ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలు ఏంటి అంటే ఢిల్లీ, త్రంజిఖేరా, కౌశంబి అంటే అలహాబాద్‌కు దగ్గరలో ఉన్నటువంటి కౌశంబి, పాట్నా, అయోధ్య, రాజ్‌గిరి మొదలైనవి. ఈ కాలంలో రాసిన కొన్ని ముఖ్యమైన పుస్తకాలు చూస్తే ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దిగానికాయ, మజ్జిమని, మజ్జిమనికాయ, హెరోడోటస్ చరిత్ర, స్ట్రాబో రచనలు మొదలైనవి. ఓకేనా? ఇవన్నీ కూడా మహాజనపదాల గురించి వివరించేటటువంటి పుస్తకాలుగా మనం చెప్పుకోవచ్చు. 2000 సంవత్సరాల తర్వాత మనం నివసించిన గ్రామాలను, పట్టణాలను పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వితే వాళ్ళు మన గ్రామాల్లో, పట్టణాల్లో ఏమి గమనిస్తారు అనే విషయం అడిగాడు. ఒక ప్రాంతం గ్రామం లేదా పట్టణం అని వాళ్ళు ఎలా నిర్ధారిస్తారు అని చెప్పాడు. రైట్. అంటే పట్టణంలో అయితే పెద్ద పెద్ద భవంతులు గాని, ఆ నిర్మాణాలు కనిపిస్తాయి. గ్రామాల్లో అయితే చిన్న చిన్న ఇండ్లు వంటివి నిర్మాణాలు కనిపిస్తాయి. నెక్స్టు హ్మ్. పట్టణాల్లో అయితే దగ్గర దగ్గరగా ఇండ్లు ఉంటాయి. గ్రామాల్లో అయితే కొద్దిగా దూరం దూరంలో ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ లక్షణాల వల్ల మనం అది పట్టణం లేదా గ్రామాన్ని గుర్తించవచ్చు. ఒక పుస్తకంలో ఫలానా పట్టణం బంగారం, వెండితో నిర్మితమైనదని, వేలాది ప్రజలు పెద్ద విశాలమైన భవనాల్లో ఉండేవారని రాసి ఉంటే అది కల్పితమో, వాస్తవమో మీరెలా నిర్ధారిస్తారు అంటే అక్కడ లభించినటువంటి పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వినటువంటి ఆ తవ్వకాల్లో బయటపడిన పరికరాల ఆధారంగానే మనము అక్కడ మనం నిర్ధారించుకోవచ్చు. ఇంక పుస్తకంలో రాసింది ఉంటే అది మనం కల్పితమే అని భావించవచ్చు. యాహ్! మహాజనపదాల కాలం నాటి గ్రామాలు. ఆనాటి పుస్తకాలను చదివితే వ్యవసాయం చేసే భూ యజమానులను గృహపతి లేదా గహపతి అనేవారని తెలుస్తుంది. ఓకేనా? వ్యవసాయం చేసేటటువంటి భూ యజమానులను ఏమని పిలిచేవారు? గృహపతి లేదా గహపతి అని పిలిచేవారు. వారు కుటుంబ సభ్యులతో పాటు వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేవారు. వాళ్ళు దాస ఇది వెరీ వెరీ ఇంపార్టెంటు. వాళ్ళు యాహ్! దాస అంటే లొంగిపోయి సేవకులుగా పనిచేసేవారు. దాసలను కూడా పనికి ఉపయోగించేవారు. అంతేకాకుండా భృతక అంటే జీతం తీసుకొని పనిచేసేవారు. అంటే లొంగిపోయి సేవకులుగా పనిచేసే వారిని ఏమంటామంటే దాస అంటాము. ఈ భృతక అంటే జీతం తీసుకొని పనిచేసే వారిని భృతక అంటారు. హ్మ్. అనే పని వాళ్ళకు కూలి ఇచ్చి పొలంలో, ఇంటిలో పని చేయించుకునేవారు. కొంతమంది ధనవంతులైనటువంటి గృహపతులకు కొంతమంది ధనవంతులైనటువంటి గృహపతులకు ఎక్కువ భూమి, బానిసలు ఉండేవారు. సాధారణంగా అత్యధిక భూమి ఉన్న వ్యక్తి గ్రామ పెద్ద అవుతాడు. మామూలుగా అయితే ఆ ఊరిలో అత్యధిక భూమి ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే గ్రామ పెద్ద అవుతాడని విషయం తెలుస్తుంది. యాహ్! ఒక్క నిమిషం. గోండుల పట్లలాగా గ్రామానికి అతడు నాయకుడే కాక రాజు తరపున ఇతర గ్రామస్తుల నుంచి పన్నులు వసూలు చేసేవాడు. ఓకేనా? మామూలుగా గోండుల్లో మనం పట్ల అనేటటువంటి ఆయన గ్రామ పెద్దగా ఉండేవాడు. అతనిలాగే కాకుండా ఇక్కడ ఈ మహాజనపదాల్లో రాజుల తరపున ఇతర గ్రామాల నుంచి పన్నులు వసూలు చేసేవాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంతేగాక అంతేగాక కొన్ని సమయాలలో న్యాయమూర్తిగా, పోలీసు అధికారిగా వ్యవహరిస్తూ గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేవాడు. ఇది. చాలా గ్రామాల్లో నైపుణ్యం గల వృత్తి పని వాళ్ళు ఉండేవారు. కమ్మర్లు వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్లు అంటే నాగటి కర్రలు గాని, గొడ్డన్లు గాని, బాణాలు గాని మొదలైనవి తయారు చేసేవారు. వంటకు ఉపయోగించే కుండలు మామూలుగా అయితే కుమ్మరులు తయారు చేస్తారు. ధాన్యం నిల్వ ఉంచే పాత్రలు కుమ్మరి, బండ్లు, నాగళ్ళు, ఇతర గృహ సామాగ్రిని వడ్రంగులు, దుస్తులను నేత పనివారు తయారు చేసేవారు. ఉత్పత్తులకు బదులుగా గృహపతులు వారికి ధాన్యం ఇచ్చి ఉండవచ్చు.
ఈ ఉత్పత్తులు వ్యవసాయానికి అత్యవసరం. వాటిని సొంతంగా తయారు చేసుకోవడానికి గృహపతులకు నైపుణ్యం, సమయం ఉండవు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. రైట్. మహాజనపదాల్లోని నగరాలు చూస్తే, మీరు ముందు పేజీలో తయారు చేసిన పట్టికలో నగరాలను చూడండి. అక్కడ ఎటువంటి ప్రజలు నివసిస్తున్నారని ఇచ్చాడు. మనం అక్కడ పట్టిక తయారు చేయలేం కాబట్టి చూసుకోవచ్చు. పట్టణాల్లో తమ జీవనానికి ఇతరుల కోసం కష్టపడి పనిచేసే శ్రామిక పేదలు ఎక్కువగా ఉంటారు. పట్టణాల్లో తమ జీవనానికి ఇతరుల కోసం కష్టపడి పనిచేసే శ్రామిక పేదలు ఎక్కువగా ఉంటారు. వారిలో కొంతమంది బానిస సేవకులు, మిగతా వారు వస్తువులను తయారు చేసి అమ్మే వృత్తి పనివారు. ఈ వృత్తి పనివారు ఏం తయారు చేసేవారు? అన్ని ప్రముఖ నగరాల్లో ఎంతో గిరాకీ ఉండే అందమైనటువంటి కుండలను తయారు చేసేవారు. చక్కని వస్త్రాలను నేసి మహాజనపదాల్లోని ధనవంతులకు అమ్మేవారు. వాళ్ళు బంగారు, వెండి ఆభరణాలను కూడా తయారు చేసేవారు. ఇనుము, రాగి, ఇత్తడి వంటి లోహాలతో పాత్రలు, పరికరాలు తయారు చేసేవారు. వారు చెక్కతో బల్లను, గృహోపకరణాలను తయారు చేసేవారు. సైనికులు, గణకులు, తాపీ పనివారు, గుర్రాలకు శిక్షకులు, ఊడ్చేవారు, నీటిని తెచ్చేవారు, చెక్కతోనూ, ఏనుగు దంతంతోనూ బొమ్మలు తయారు చేసే అనేక రకాల పనివాళ్ళు ఉండేవారు. వీళ్ళు తయారు చేసినటువంటి వస్తువులలో కుండలు, ఇటుకలు, ఇనుప మరియు రాగి వస్తువులు కొన్ని మాత్రమే తవ్వకాల్లో బయటపడ్డాయి. పుస్తకాల ద్వారా వాళ్ళ గురించి మరింత తెలుసుకోవచ్చు అంటున్నాడు. చూస్తే వృత్తి పనివారు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులను కొని గృహపతులకు వాటిని ఎక్కువ లాభానికి అమ్మే వ్యాపారస్తులు కూడా ఉండేవారు. అంతేగాక వివిధ దేశాల్లో ప్రత్యేకంగా లభించే వస్తువులను తీసుకువచ్చి ఆయా మహాజనపదాల్లో అమ్మేవారు. ఓకేనా? వివిధ దేశాల్లో ఉన్నటువంటి ప్రత్యేకంగా లభించేటటువంటి వస్తువులను తీసుకొచ్చి కూడా ఆయా మహాజనపదాల్లో అమ్మేవారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. వాళ్ళు వ్యాపార నిమిత్తం పరివారంతో పాటు ఎద్దుల బళ్ళు, గాడిదలు, ఒంటెలతో వారాలు, నెలల పాటు నదులు, మైదానాలు, కొండలు, మహా ఎడారుల్లో సైతం ప్రయాణించేవారు. ఓకేనా? వ్యాపార నిమిత్తం ఇట్లా వీళ్ళు ఎడ్ల బండ్లు గాని, గాడిదలను గాని, ఒంటెలను గాని ఉపయోగించి వారాలు, నెలల పాటు నదులు, మైదానాలు, కొండలు, మహా ఎడారులు సైతం ప్రయాణించేవారు అని చెప్తున్నాడు. వాళ్లకు వచ్చిన అపార లాభాలతో పెద్ద భవంతులలో డజన్ల మంది సేవకులతో, బానిసలతో పని చేయించుకుంటూ విలాసవంతమైనటువంటి జీవితం సాగించేవారు. రాజ్యం, సైన్యం, పనుల విషయానికొస్తే చాలా మహాజనపదాలను రాజులు పాలించేవారు. ప్రజలు వారి ఆజ్ఞలను పాటించేటట్లు చేయడానికి, ఇతర రాజులు వారి రాజ్యంపై దండెత్తకుండా ఉండడానికి నాటి రాజులకు సొంత సైన్యం ఉండేది. వారు రాజధాని నగరాల్లో నివసిస్తూ చెక్క, రాళ్ళు, ఇటుకలు, మట్టితో చుట్టి పటిష్టమైనటువంటి కోటగోడలు నిర్మించేవారు. వీటంతటికీ చాలా ఖర్చు అయ్యేది. సైనికులు వారి కుటుంబాలకు ఆధారం చూపించాలి. సైనికులకు వారి కుటుంబాలకు ఆధారం చూపించాలి. ఇటుకలు చేసేవారికి, భవనాలు కట్టే వేల మంది స్త్రీ పురుషులకు కూలీ ఇవ్వాలి. సో, ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి మరి? గోండుల గ్రామ పెద్ద పట్ల కూడా అప్పుడప్పుడు బయటి దాడుల నుంచి తమ గ్రామాన్ని రక్షించవలసి వచ్చేది. అటువంటి సమయంలో గ్రామస్తులందరూ కలిసికట్టుగా పోరాటం చేసేవారు. గ్రామస్తులు ఒకరోజు గ్రామ పెద్ద పొలాల్లో వేతనం లేకుండా పనిచేయడం ద్వారా వచ్చేటటువంటి అదనపు ఆదాయంతో అతిథులకు అయ్యే ఖర్చు, పండగలకు అయ్యే ఖర్చును పట్ల భరించేవాడని చూశాం. అయితే తెగ పెద్దను గొప్పవాడిగా, ధనవంతుడిగా చేసేటంత ఆదాయం ఉండేది కాదు. అందరి ప్రయోజనం ఉందని భావించినప్పుడు మాత్రమే తెగలోని సాధారణ ప్రజలు తెగ పెద్దతో సహకరిస్తారు. అతని ఆజ్ఞలను పాటిస్తారు. ఇక్కడ ఇది చూడొచ్చు 10.3 చిత్రం అంటే ఇక్కడ చిత్రం ఉంది మనకు. ఈ చిత్రాన్ని చూసి ఇది 2000 సంవత్సరాల క్రితం కాలం నాటి సాంచి స్తూపానికి చెందిందంట. ఈ చిత్రంలో రాజును ఎలా గుర్తిస్తావు అంటున్నాడు. ఇగో ఈ ఏనుగు పైన ఈ ఏనుగు పైన ఉన్నతన్ని మనం రాజుగా గుర్తించవచ్చు. ఈయననే రాజు. వీళ్ళంతా రాణులు, వీళ్ళంతా సేవకులు, భటులు అండ్ సైనికులు గురించి మనం చెప్పుకోవచ్చు. సైనికులన్నీ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. రైట్. చూస్తే తెగలోని గ్రామ పెద్దలకు లేదా ముఖ్యులకు మహాజనపదాల్లోని రాజులకు చాలా తేడా ఉంటుంది. ప్రజల నుంచి రాజులు పన్నులు వసూలు చేస్తారు. గృహపతులు, వృత్తి పనివారు, వ్యాపారస్తుల నుంచి పన్నులు వసూలు చేయడానికి అధికారులు ఉంటారు. పన్నులు చెల్లించడానికి ఎవరైనా నిరాకరిస్తే వారిని సైనికులు శిక్షిస్తారు. ఈ అధికారులు, సైనికులు, ఉద్యోగులు రాజుగారి ఆజ్ఞలకు లోబడి ఉంటారు. ప్రజలు తన ఆజ్ఞలను పాటించేలా చూడడానికి కూడా రాజుకు వీళ్ళు ఉపయోగపడేవారు. సిరి సంపదలతో గొప్పగా ఉండాలని చాలామంది రాజులు కోరుకునేవారు. దీనికి రెండు మార్గాలున్నాయి. మొదటిది వారి రాజ్యంలోని ప్రజలపై పన్నులు పెంచడం. రెండవది పొరుగు రాజ్యాలను జయించడం. వ్యవసాయం చేసే గృహపతుల నుంచి రాజులు పన్నులు వసూలు చేసేవారు. వారు తమ పంటలను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీన్ని బాగా అని పిలిచేవారు. ఓకేనా? ఒక పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దాన్నే బాగా అని పిలుస్తారు. ప్రతి నెల ఒక రోజు ఉచితంగా పనిచేయడం ద్వారా వృత్తి పనివారు రాజుకు పన్నులు చెల్లించేవారు. ఓకేనా? వృత్తి పనివారు ఏం చేసేవారు?
ప్రతిరోజు ఒకరోజు అంటే సారీ ప్రతి నెల ఒకరోజు ఉచితంగా రాజు దగ్గరికై పనిచేసేవారు. అలా చేసేయడం వల్ల ఈ పన్నులు చెల్లించేవారనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. పశువులు, గొర్రెల మందలు కాసేవారు కూడా జంతువులను లేదా జంతు ఉత్పత్తులను పన్నుగా రాజుకు చెల్లించేవారు. వ్యాపారస్తులు కూడా వాళ్ళు అమ్మిన వస్తువులపై పన్ను చెల్లించేవారు. వేటాడేవారు, సేకరణ చేసేవారు కూడా అటవీ ఉత్పత్తులైనటువంటి తోళ్ళు, కలప వంటివి ఇచ్చేవారు. ఈ రకంగా రాజుకు పన్నుల రూపంలో వివిధ రకాల వస్తువులు లభించేవి. ఈ కాలంలోనే నాణేలను ఉపయోగించడం ప్రారంభమైంది. కొన్ని రకాల పన్నులు నాణేల రూపంలో చెల్లించేవారు. యాహ్! రైతులు మెరుగైన సాగునీటి వసతులను, మెరుగైన వ్యవసాయ విధానాలను అనుసరించి అధిక ఉత్పత్తి సాధించడానికి రాజులు ప్రోత్సహించేవారని చరిత్రకారుల అభిప్రాయం. తద్వారా రాజులకు పన్ను రూపంలో ఎక్కువ లభిస్తుంది. అదేవిధంగా వ్యాపారస్తులను సుదూర ప్రాంతాల వారితో వ్యాపారం చేయమని ప్రోత్సహించి, వారి నుండి తమ తరపున పన్నులు వసూలు చేయమని గ్రామ పెద్దని రాజులు కోరేవారు. గ్రామ పెద్ద అధికారం, సంపద పెరుగుదలకు ఇది సహాయపడింది. పాలకులు నిరంతరం రాజ్య విస్తరణకు యుద్ధాలు చేసేవారు. ఈ యుద్ధాల్లో పాల్గొనేటటువంటి సైన్యానికి జీతాలు ఇచ్చేవారు. ఓడిన వాళ్ళ పంటలను నాశనం చేసేవారు. గ్రామ దహనాలకు, లూటీలకు పాల్పడేవారు. ఓడిపోయిన రాజ్యాల ప్రజలను బానిసలుగా చేసి గృహపతులకు, వ్యాపారులకు, అధికారులకు అమ్మేవారు. ఇగ ఇక్కడ మనం ఇచ్చిన స్టోరీ చూసుకోవచ్చు. మగధ ఒక బలమైనటువంటి రాజ్యం. మగధ గురించి ఇచ్చాడండి. మీరు పైన తయారు చేసిన పట్టికలో మగధ ఉందా అంటున్నాడు. యెస్. మన మహాజనపదాల్లో మగధ గూడా ఉంది. ఇది గంగా నదికి 2 వైపులా విస్తరించి ఉందని మీరు గమనించి ఉంటారు. నదులు భూములను సారవంతం చేస్తాయి. గృహపతులు తమ భూములను సులభంగా సాగు చేసుకునేవారు. నదుల మీద సరుకు రవాణా చేసేవారు. సైనికులను తరలించేవారు. మగధలోని కొంత ప్రాంతంలో అడవులున్నాయి. ఈ అడవుల నుంచి ఏనుగులను పట్టుకొని యుద్ధాలలో పోరాడడానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు. అడవుల నుంచి లభించే కలపతో కోటలు, రాజభవనాలు, రథాలను నిర్మించడానికి ఉపయోగించేవారు. సాంచి చిత్రఫలకంలో యుద్ధం జరిగేటటువంటి దృశ్యం ఈ సాంచి చిత్రఫలకంలో చెక్కినటువంటి దృశ్యాన్ని మీరు చూడొచ్చిక్కడ. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. వాటిని ఉపయోగించి ఆయుధాలు మొదలైనవి తయారు చేసేవారు. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవంట. అక్కడ వాటిని ఉపయోగించి ఆయుధాలు తయారు చేసేవారన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. వీటన్నింటి కారణంగా మగధ రాజ్యం బలమైన రాజ్యంగా ఎదిగింది. మొదటి రాజు అయినటువంటి బింబిసారుడు. ఓకేనా? మగధ రాజ్యం యొక్క మొదటి రాజు ఎవరు అంటే మనం బింబిసారుడు అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. బింబిసారుడు మరియు అతని కుమారుడు అజాతశత్రువు. బింబిసారుని కుమారుడు అజాతశత్రువు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. ఓకేనా? మగధ యొక్క మొదటి రాజు బింబిసారుడు, అతని కుమారుడు అజాతశత్రువు అంట. మహాపద్మనందుడు మరొక బలమైనటువంటి రాజు. ఇదే మగధ రాజ్యంలో మహాపద్మనందుడు అనేటటువంటి ఇంకొక బలమైన రాజు ఉన్నాడు. ఈ రాజులందరూ తమ సైన్యంతో ఇతర రాజ్యాలను జయించారు. దాని ఫలితంగా మహాపద్మనందుని కాలంలో రాజ్యం వాయువ్యం నుంచి ఒడిషా వరకు విస్తరించింది. మగధ మాదిరిగా అన్ని మహాజనపదాలు రాజుల పాలనలో లేవన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఈ మగధ మాదిరిగా మనకు అన్ని మహాజనపదాలు ఇక్కడ లేవనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. రైట్. కొంతమంది రాజులు గోండు పెద్దల మాదిరిగా సాధారణ ప్రజల మీద ఆధారపడి తమ రాజ్య సంక్షేమం కోసం సాంప్రదాయాలను పాటించేవారు మరియు పండగలు నిర్వహించేవారు. వజ్జి ఒక గణరాజ్యం. మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగినటువంటి వజ్జి మహాజనపదం ఉండేది. ఈ మగధ రాజ్యానికి ఉత్తరంగా వజ్జి అనేటువంటి మహాజనపదం ఉండేది. రాజ్యంలో ఒకే పరిపాలకుడు గాక ఒక పరిపాలన బృందం ఉండేదంట. ఇక్కడ వజ్జిలో ఒకే పరిపాలకుడు గాక పరిపాలన బృందం అనేది ఉండేది. కొన్ని సందర్భాల్లో వేల మంది కలిసి పాలన చేసేవారు అంట. ప్రతి ఒక్కరూ తమను రాజా అని పిలుచుకునేవారు. వాళ్ళు సాంప్రదాయాలను పాటిస్తూ అందరూ సమావేశమై అందరికీ సంబంధించినటువంటి అంశాలపై వాదోపవాదాల తర్వాత నిర్ణయాలు తీసుకునేవారు. మహిళలకు, బానిసలకు, సేవకులకు ఈ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉండేది కాదు. ఓకే. బుద్ధుడు, మహావీరుడు గణాలకు చెందినవారు. ప్రఖ్యాత బోధకులైనటువంటి వీరిని అన్ని మహాజనపదాలు గౌరవించేవి. ఈ గణరాజ్యాలను జయించడానికి రాజులు ఎంతగా ప్రయత్నించినా 1500 సంవత్సరాల పాటు అవి మనగలిగాయి. ఇది ఈరోజు ఉన్నటువంటి టాపిక్. మనం నెక్స్ట్ టాపిక్‌లో 11థ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఎవరైనా కొత్తగా నా ఛానల్‌లో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. కామెంట్ కూడా చేయండి ఇంకేమైనా బెటర్‌మెంట్ కోసం.
అక్కడ గంట శబ్దం ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నేను పెట్టేటటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి వీలుంటుంది. ఇదండి సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం అనే టాపిక్. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. బాయ్ బాయ్.